బ్యాక్ టు మై ఛానల్ లావణ్య అమరావతి బ్లాగ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఒక పక్కన మిషన్ అయితే రన్ అవుతుంది, మరి మిషన్ కూడా చూపిస్తాను. ఒక పక్క మిషన్ నడుస్తుందన్నమాట. అది అర్జెంట్గా ఇవ్వాలి బ్లౌజ్. ఇంకా అందుకే ఆఫ్ చేయట్లేదు మిషన్. అయితే కట్కట్టు డిజైన్ అండి, మీకు నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది ఆ డిజైన్. ఈ బాక్సెస్ ఏంటని చూస్తున్నారా? ఇది మేగడ అండి, నేను కలెక్ట్ చేశాను అనమాట. ఇవి 2 బాక్సులు మేగడైతే కలెక్ట్ చేశాను. ఇవి 2 వీక్స్ అనమాట. అంటే దగ్గరగా 15 రోజులు అయిందనమాట. ఇవి ఇలా నేను 2 మంది దగ్గర చూపిస్తావా? 2 బాక్సుల్లో మేగడైతే కలెక్ట్ చేశాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టాను, డీప్ ఫ్రిడ్జ్లో. నేను ఇప్పుడు ఒక గిన్నెలో వేస్తాను అనమాట. చూడండి, ఇప్పుడు నేను చల్లటంతో కొంచెం ఎక్కువసేపు బీట్ చేయాలన్నమాట. ఇలాగా మనం చిలకక్కర్లేదు, ఇలా బీట్ చేస్తే సరే. ఇలాగా మనం చేస్తే ఇలా అంటే మనకేంటంటే కొంతసేపటికి ఒక ½ అన్ అవర్ పాటు మనం ఇలా అంటూ ఉంటే ఏమవుతుందంటే మనకి వెన్న సపరేట్గా మజ్జిగ సపరేట్గా అయిపోతుంది అనమాట. అంటే ఇది నేను ఎలా చేసుకుంటున్నానో అది మీకు జస్ట్ షేర్ చేయాలనిపించింది అంతే అనమాట. ఇది ఎవరికి తెలియదని కాదు, కానీ నేను ఎలా చేస్తానో మీకైతే షేర్ చేయాలనిపించింది. చూడండి, ఈ విధంగా దగ్గరికి వస్తావా? ఇవి దగ్గర చేసుకో మోడల్. ఇలా చూడండి ఎంత చక్కగా వచ్చేస్తుందో. మనకి ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఒక పావు గంట అరగంటలో మనకి ఏంటంటే వెన్న అనేది సపరేట్ అయిపోద్ది. మిక్సీలో ఫస్ట్ నేను వేసేదాన్ని, మిక్సీలో వేసేదాన్ని. అదంతా కొంచెం ఎక్కువ చాకీగా కనిపించేది. అంటే ఒక 3 టైమ్స్ అలా వేసుకోవాలి. మళ్ళీ అదంతా కూడా మనకి క్లీనింగ్ ప్రాసెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది కదా. వేడి నీళ్ళతో కానీ మనం క్లీన్ చేయలేము మిక్సీలో వేస్తే. అందుకే నేను ఏం చేస్తానంటే ఈ విధంగా చేత్తో అనేస్తాను అనమాట. చూడండి ఎంత చక్కగా వస్తుందో. ఇలా అంటూ ఉంటే చాలండి, మనకి మేగడ సపరేట్ అయిపోద్ది, వెన్న సపరేట్ అయిపోద్ది. అదే వెన్న సపరేట్ అయిపోద్ది, వాటర్ మజ్జిగ సపరేట్ అయిపోతాయి. అయితే వాటర్ ఇప్పుడే పోయకూడదు. మనం ఇలా కొద్దిసేపు అన్నాక సపరేట్ అయ్యాక, మేగడ సపరేట్ అయిపోయాక, వెన్నపూస సపరేట్ అయిపోయాక అప్పుడు వాటర్ అయితే పోయాలి. చూడండి, నేను ఇందాక అరగంట పావు గంట అన్నాను కదా, అవసరమే లేదు. మనకి వెమ్మటే వచ్చేస్తుంది అనమాట చక్కగా. ఇలా అంటూ ఉంటే చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఒక పావు గంటలో అయితే నాకైతే చక్కగా రెడీ అయిపోద్ది వెన్నపూస. సూది దారం తెగిపోయినట్టుంది. చూడండి, 10 నిమిషాలు కూడా పట్టలేదండి నాకైతే. ఇలా అంటూ ఉండగానే సపరేట్ అయిపోయింది వెన్నపూస. చూడండి, వెన్నపూస చక్కగా ఇక వాటర్ సపరేట్గా. ఇలా నీళ్ళైతే పోయలేదు అసలు. ఇలా అంటూ ఉన్నాను అంతే, వెన్నపూస సపరేట్ అయిపోయింది. కనిపిస్తుందా? వెన్నపూస సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో నేను వాటర్ యాడ్ చేస్తాను. మనం కూలింగ్ వాటర్ అవసరం లేదు, నార్మల్ వాటర్ అయినా పోసేసుకోవచ్చు. కూలింగ్ వాటర్ అయినా పోసుకోవచ్చు, అది మన ఇష్టం. కానీ నార్మల్ వాటర్ కూడా బాగానే వచ్చేస్తుంది వెన్నపూస. చూడండి, చక్కగా అసలు ఎక్కువ శ్రమ పడక్కర్లేదన్నమాట. చాలా ఫాస్ట్గా వచ్చేసి చూస్తున్నారా? వెన్నపూస సపరేట్ అయిపోయింది, మజ్జిగ సపరేట్, వెన్నపూస సపరేట్. ఇది నేను 2 వీక్స్ నుంచి కలెక్ట్ చేసిన వెన్నపూస అనమాట, మేగడ నుంచి వచ్చిన వెన్నపూస అనమాట. ఇప్పుడు దీన్ని నేను తీసేసి గిన్నెలోకి తీసేస్తున్నాను అనమాట కాసుకోవడానికి.
మనం ఏదైనా రిన్స్ లాంటివి అలాంటివి ఉంటే మనం ఏదైనా పిండి కలిపేటప్పుడు కానీ లేకపోతే ఇలాంటి వెన్నపోతే ఏదైనా తీసేటప్పుడు లేకుండా ఉంటేనే మన చేతికి బెస్ట్ అనమాట. రిన్స్ ఏం లేకుండా ఉంటే కొంచెం బాగుంటుంది. చూడండి ఇప్పుడు అయితే నేను తీసేస్తున్నాను. ఇలా మొత్తం చక్కగా ఈ కవ్వానికి ఉన్నదంతా వేసుకున్నాక చూడండి ఇలా ముందు అంచులకు ఉన్నదంతా మనం తీసేసుకోవాలి. అంచులకి ఉంటుంది కదా వెన్నపూస, ఎంత చక్కగా వచ్చేసిందో, ఫాస్ట్గా వచ్చేసింది అనమాట. ఎక్కువ శ్రమ పడక్కర్లేదు దీనికి. చాలా ఈజీగా ఇలాగా చేసుకోవడమేనండి. మేగడ తరకలు కూడా వస్తున్నాయి, అవి తీసుకోవాలి మనం. మేగడ తరకలు చూడండి మొత్తం ఇలా సపరేట్ చేసే అనమాట వెన్నపూస. చూడండి దీన్ని కాసేద్దాము. దీంట్లో మజ్జిగ అంతా సపరేట్ అయిపోయింది. ఇదంతా మజ్జిగ. అసలైతే దీంట్లో బియ్యం నానేసి నైట్ టైము ఉదయాన్నే పులిసిపోయిన ఈ మజ్జిగలో మనం బియ్యం నానేసి గ్రైండ్ చేసుకొని ఉట్టి బియ్యమే అనమాట. అంతకుముందు అలా చేసేవాళ్ళం అనమాట. ఇంకా తర్వాత ఇంకా వదిలే బాగా పులిసిపోయిన మజ్జిగ కదా అని చెప్పేసి ఇంకా అలా చేయడం మానేసాం అనమాట. అలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. మేము ట్రై చేసాము కొన్నిసార్లు. ఇలా పులిసిపోయిన మజ్జిగను వేస్ట్ చేయకుండా బియ్యం నానేసుకొని నైట్ టైము మార్నింగే గ్రైండ్ చేసుకుంటే మిక్సీలో దోశలు కొంచెం ఫ్లఫీగా వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. అలా కూడా ఎవరైనా ట్రై చేయాలంటే ఒకసారి అలా ట్రై చేసి చూడొచ్చు, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడైతే ఇది కాసేద్దాము. ఈ వెన్నపూస మొత్తం కాసేసాక నెయ్యి అంత వచ్చింది ఏంటి కూడా మీకు షేర్ చేస్తాను. ఇప్పుడు కాసేద్దాం. చేతులంతా వాష్ చేసుకోవాలి కదా. ఇంకా నేను వెన్నపూసను అయితే కాసేస్తున్నానండి. అయితే ఇక్కడ ఈ గిన్నెని చూస్తున్నారు కదా, కొంచెం పెద్ద సైజే తీసేసుకున్నాను. అంటే కొంచెం మందపాటి గిన్నె కదా అని ఇంకా దీంట్లో అయితే వేసాను అనమాట. ఈ గిన్నె నేను అంతకుముందు చెప్పాను కదండి ఒక షార్ట్ వీడియోలో, ప్రెస్టీజ్లో తీసుకున్నాను. 5.5 లీటర్స్ది మనకి ఏంటంటే చక్కగా ఆఫర్లో వచ్చిందని. చాలా బాగుందండి. ఇప్పుడు నడుస్తుంది కూడా ఆఫర్, జూన్ వరకు ఉందనుకుంటా. చక్కగా ఎక్స్చేంజ్ ఆఫర్లో అనమాట. మనకి బాగుందనమాట. ఈ విధంగా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవాలనుకుంటే. ఎందుకంటే ప్రెస్టీజ్ అంటే కొంచెం క్వాలిటీ అదంతా కూడా బాగుంటుంది కదా. ఇంకా నేను మిల్టన్లో కూడా చూశాను, కానీ మిల్టన్ కాస్ట్ ఇది కొంచెం దగ్గరగా ఉన్నా కూడా వెయిట్ పరంగా ఇదే కొంచెం బరువుగా ఉందన్నమాట. చాలా వెయిట్ ఉంది, బాగుందన్నమాట. సో అందుకే ఇంకా నేను ఈ గిన్నెలో అయితే ఇంకా వెన్నపూస అయితే కాసేస్తున్నాను. చూడండి ఈ విధంగా చక్కగా మరిగించుకోవడమేనమాట. కొంచెం కలర్ మారే వరకు గోల్డెన్ బ్రౌన్ లాగా. అయితే కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు లేదు. చాలామంది ఏంటంటే తమలపాకు కూడా వేసుకుంటున్నారు, అంటే ఎవరిష్టం వాళ్ళది. నేనైతే అంతకుముందు కరివేపాకు వేసేదాన్ని, ఇంక ఇప్పుడు నా దగ్గర లేదు అవైలబుల్గా. అందుకే ఇలా అయితే కాసేస్తున్నాను. చూడండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. ఈ టైంలో అయితే కట్టేసుకోవాలన్నమాట, లేకపోతే ఎక్కువ మాడిపోద్ది. నేను ఇంక స్టవ్ అయితే ఆఫ్ చేశాను. చక్కగా తయారైపోయిందండి. మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది నెయ్యి. ఎంచక్క మనం బయట కొనుక్కోకుండా ఈ విధంగా ఇంట్లో తయారు చేసుకునే నెయ్యి ఎంతో బాగుంటుంది కదా. మన పిల్లలకి కానీ మనకి కానీ ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిదని చెప్తున్నాడు అనమాట. అసలు నెయ్యితో మనం కొన్ని వంటలు కూడా చేసుకోవచ్చు. ఆయిల్ అవాయిడ్ చేసేసి నెయ్యితోనే చక్కగా చేసుకున్నా, అంటే మరీ ఎక్కువ కాదులేండి, కొంచెం లిమిట్గా అనమాట.
ఇంకా ఈ విధంగా కలర్ మారిపోయింది కదా, ఇంకా ఇది కొంచెం చల్లారే వరకు ఉంచేసి ఇంకా తర్వాత నేను వడబోస్తానండి. అది కూడా ఎంత వచ్చింది డబ్బాలకు పోసాక మీకు చూపిస్తాను. హాయ్ అండి, కంప్లీట్ అయితే అయిపోయిందనమాట ఈ నెక్. ఇప్పుడే అనమాట హ్యాండ్స్ కూడా నేను ఫినిష్ చేశాను. చాలా బాగుందండి డిజైను, కట్ వర్క్ డిజైన్ అనమాట. చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో, అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి. అండ్ న్యూ డిజైన్ కదా, మనం ఏంటంటే మంచిగా 4 కలర్స్ యూజ్ చేసామన్నమాట. శారీ కూడా అలానే వచ్చింది. చూడండి శారీలో కూడా మనకి ఏంటంటే గ్రీను, యాష్ కలరు, బ్లాక్, ఇంకా గోల్డ్ జరీ, మొత్తం 4 కలర్స్ అయితే తీసుకున్నాను నేను. అసలు సూపర్గా ఉందండి కలర్ కాంబినేషను. చూడండి ఈ డిజైను చాలా బాగుందన్నమాట. నేను లాస్ట్ ఒక బ్లౌజ్ కూడా ఇదే చేశాను నేను. అయితే హ్యాండ్స్ కొంచెం హెవీగా చేయమన్నారు అనమాట కస్టమరు. అది స్టిచ్చింగ్కి వెళ్ళిపోయింది, నేను స్టిచ్చింగ్ నుంచి వచ్చాక మీకు షేర్ చేస్తాను. బ్యాక్ నెక్ ఏమో ఇదే వేసాను, హ్యాండ్స్కి మాత్రం కొంచెం హెవీగా వేసాను అనమాట. చాలా బాగుంది ఆ డిజైన్ కూడా, అది అంటే కలర్ కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. హ్యాండ్స్ ఏమో ఇలాగా డిఫరెంట్గా వచ్చాయి, చూస్తున్నారు కదా అసలు ఎంత బాగుందో చూడండి. బూటీస్ ఏమో నేను బ్లాక్ కలర్తో ఇచ్చాను, ఎందుకంటే ఇది ఎక్కువ బ్లాక్ ఉందన్నమాట, అందుకే ఇంకా బూటీస్కి బ్లాక్ ఇచ్చేసాను. చాలా బాగుందండి డిజైన్, ఫినిషింగ్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫ్రంట్ నెక్ వేయలేదు, వెయ్యాలి. అలాగే ఇంకా నెయ్యి కూడా నేను కాసేసాను, చల్లారిపోయింది. ఇంకా అది అదే ట్రాన్స్ఫర్ చేసేద్దాము. ఈ శారీకి ఏమో ఇప్పుడు ట్యాజిల్స్ వేయాలి, తెచ్చారనమాట మా వారు ఇప్పుడే షాప్ నుంచి. ఇంకా శారీకి ట్యాజిల్స్ వేయాలన్నమాట. కలర్ కాంబినేషన్ బాగుంది కదా, బ్లూ అండ్ ఎల్లో అనమాట. నెక్స్ట్ ఇంకా చూస్తున్నారు కదా నెయ్యి అయితే గిన్నె కొంచెం పెద్దగా ఉంది, అంటే కొంచెం మందంగా ఉంటుంది కదా అని చెప్పేసి దీంట్లో కాసే అనమాట. చూడండి వడబోసేస్తున్నాను. అసలు ఎంత కమ్మగా వస్తుందండి వాసన అయితే, చాలా బాగుందన్నమాట. చక్కగా మనం మేగడ్ని కలెక్ట్ చేసేసుకొని ఒక బాక్స్ నిండా అయ్యే వరకు చేసుకొని ఈ విధంగా కనుక తీసుకుంటే మంచిగా మన ఇంట్లోనే కమ్మని నెయ్యి అయితే తయారు చేసుకోవచ్చు అనమాట. ఇంకొంచెం తీయాలి, తీస్తాను, ఇంకా అడుగులు ఉంది కదా. చూడండి ఇది దగ్గరగా ఒక హాఫ్ కేజీ అంటాం కదా, హాఫ్ కేజీ నెయ్యి అయితే వచ్చిందనమాట. చాలా మంచి స్మెల్ అండి, చాలా బాగుందన్నమాట స్మెల్ అయితే. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి నెక్స్ట్ వీడియోలో మరిన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.